హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటారా, ఇంక కళ్యాణం అదే పెళ్ళిలాగానే చేసినారు కదా! ఆ తర్వాత ఇంగ ఇక్కడ అదే మనం గిఫ్ట్‌లు అవి తీసుకెళ్తుంటాం కదా! అవి ఇచ్చి నేను ఇంకా వాళ్ళు అసలు ఆది దంపతుల్లాగా ఉన్నారు కదా! నాకైతే అట్లనే అనిపించింది. అందరూ మొక్కుకొని ఆశీర్వాదం తీసుకున్నారులెండి. ఇక్కడ అందరూ గూడా మంచిగా మొక్కుకొని ఆశీర్వాదాలు అవి తీసుకొని వాళ్ళకు పెళ్ళి తర్వాత మామూలుగా నలుగు అది పెడతారు కదా! అట్లా నలుగులు కూడా పెడుతున్నారనమాట ఇక్కడ. కళ్యాణం సూపర్‌గా జరిగింది కదా! అందుకోసం కళ్యాణం తర్వాత మామూలుగా అయితే పెళ్ళిలో ఇట్లా నలుగు పెడతారు కదా! ఇక్కడంట పద్ధతి. అసలు నేనైతే అన్నీ షాక్ అయిపోయి మరీ చూస్తున్నాను. అసలు ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు అత్త వాళ్ళు చేసినప్పుడు కూడా వెళ్ళినాను కానీ అదేంటంటే ఇవన్నీ అయిపోయినట్లున్నాయి నేను వెళ్ళే టైంకంతా. కానీ ఈసారి అన్నీ మంచిగా అన్నీ అటెండ్ అయినాను. ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలనే ఉద్దేశంతోనేమో నేను అన్నీ అటెండ్ చేసేసి అన్ని వీడియోలు తీసేసుకొని మన వాళ్ళందరికీ చూపిస్తున్నా కదా! ఇట్లా ఎవరికెవరికి తెలుసు పద్ధతి అనేది నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. నాకైతే అసలు తెలీదు. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఇవన్నీ గూడా. యాజ్ ఇట్ ఈజ్ పెళ్లి జరిగినట్లే జరిగింది కదా! నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది అసలు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆది దంపతులు ఉన్నట్టే ఉన్నారు కదా! అత్త, మామ. నాకు బాగా నచ్చినారు ఇద్దరు. ఇంకా ఇక్కడనేమో అన్న, వదిన పెడుతున్నారు. నాకు తెలిసి దీని పేరు నలుగు అంటారు. కానీ వదిన ఏమంటదంటే షాస ఏదో సంథింగ్ అనింది వదిన. నాకు కరెక్ట్‌గా వర్డ్ తెలీదు. షాస శ్వాస పెట్టడం అని అంటారంట. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే పెళ్లి తర్వాత అయితే ఖచ్చితంగా పెడతాము. అవైతే ఉన్నాయి. పెళ్లి తర్వాత అయితే ఈ తంతంగా ఉంటది గానీ, ఇట్లా దేవుణ్ణి చేసినప్పుడు పెడతారనేది ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మీలో ఎవరికెవరకు అంటే తెలంగాణ సైడ్ ఉంటాయేమో. మా సైడ్ అయితే లేవు. అందుకోసం నాకు తెలీదు. ఇంగ ఇక్కడ నాన్న నాకు ఆ వైట్‌వి బెండ్లు నాకు చాలా ఇష్టం అనమాట. అమ్మ కూడా తర్తూరు నుంచి తెప్పిస్తది నా కోసం. తెప్పించి మరీ పంపిస్తుంటది. ఇంక నాన్న నాకు అవి కొని నాన్న అంటే ఇంక నాకు కొనిచ్చినాడు. అంతే ఇంక మనం అడగాలి, వాళ్ళు కొనియాలి. ఇష్టంగా మరీ కొనిస్తారనమాట. ఏ తల్లిదండ్రులైనా అంతేలెండి. పిల్లలు అడిగితే కాదనరు కదా! ఎవ్వరైనా మనం అడిగేదే తరువాయి కొనిస్తుంటారు. ఏ తల్లిదండ్రులైనా అట్లే ఉంటారు. నాకు తెలిసినంత వరకైతే ఇక్కడేమో లాస్ట్ ఇంకా అయిపోయింది భోజనాలనమాట. భోజనాలకొచ్చేసి చికెను, మటను ఇంకా అవి తినని వాళ్ళకు సాంబారు, వంకాయ కర్రీ అవన్నీ ఉన్నాయి. ఎవరికేం కావాలంటే అవి తినేస్తుంటారనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.